యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకా నువ్వేంటి ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏటేటేటి ముఖ్యమైన విషయమా? ఏడదే? నీ జన్మకు సంబంధించిన రహస్యం. నీ కన్నవారికి సంబంధించిన విషయం. అన్నిటికీ మించి నువ్వు ఏ వంశంలో అయితే పుట్టావో ఆ వంశానికి సంబంధించిన విషయం. మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి 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 ఏడు మాట్లాడుతున్నావు అనియా? అంటే నన్ను కన్నాలెవరో నీకు తెలుసా? నేను ఏ కుటుంబంలో పుట్టానో నీకు తెలుసా? నేనెవరు పెట్టానో నీకు తెలుసా? తెలుసు తెలుసు. నువ్వు ఎవరు బిడ్డవో నాకు తెలుసు. నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసు. నువ్విలా అందరూ ఉన్నా అనాథలా మిగిలిపోవడానికి కారణం ఎవరో కూడా తెలుసు. నాయనో ఏడేటి చూడబోతే సిట్టమ్మ జన్మరహస్యం మొత్తం చెప్పేసేలా ఉన్నాడే. నువ్వు చెప్పేది నిజమా? మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు నీకు నిజంగా తెలుసా? నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నిన్ను కన్నవాళ్లు సామాన్యులు కాదు. నువ్వు పుట్టింది సామాన్యుల కుటుంబంలో కాదు, అది పెద్ద కుటుంబంలో పుట్టావు. ఎవరు ఎవరు నన్ను కన్న వాళ్ళు ఎవరు? నా తల్లిదండ్రులు ఎవరు? చెప్పు. ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే చెప్పే ముందు నువ్వు నాకు సాయం చేయాలి. సహాయం కాదు, నువ్వేమడిగినా చేస్తాం. అసలు చిట్టమ్మ తల్లిదండ్రులు ఎవరో చెప్పు, ముందు చెప్పు. నీకేం కావాలో చేస్తాం, ముందు చెప్పు. అత్తయ్య, దయచేసి మీరు కాసేపు ఆగండి. అతను చెప్పిన నిజాలు మమ్మల్ని విననివ్వండి. మీరు మధ్యలో అడ్డుపడకండి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? వదిన తల్లిదండ్రులు వీళ్లే కదా. ఇప్పుడు వీళ్ళు కాదంటారేంటి? ఇంకెవరో ఉన్నారంటారేంటి? ఇదిగో వర్మ, నీకు అయ్యని తర్వాత చెప్తాను. ఇదిగో అనియా, మా అమ్మ నాన్నెవరో చెప్పు. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. నేను నాన్నని కలవాలి. అమ్మా నాన్న అని నోరారా పిలవాలి. చెప్పు చెప్పు, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. అది చెప్పాలంటే కాస్త ఖర్చు అవుతుంది. ఖర్చా? అంటే నీకు డబ్బులు ఇస్తే తప్ప నన్ను కన్నాలెవరు చెప్పవా? అవును చిట్టమ్మ, ఇది నా స్వార్థం అనుకో. నీ జన్మరహస్యం చెప్తున్నందుకు నువ్వు నాకిస్తున్న బహుమతి అనుకో. నాకు అర్జెంటుగా 5 లక్షల రూపాయలు కావాలి. ఐదు లక్షలా? 5 లక్షలా? అవును, ఇలా అడగడం తప్ప నాకు తెలుసు, కానీ నాకు తప్పట్లేదు. నిన్ను కన్నవాళ్ళెవరో నేను చెప్పాలంటే నువ్వు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలా ఇచ్చిన మరుక్షణం నీ జన్మరహస్యం నేను చెప్తాను. ఇదిగానా? నీకు దండం పెడతాను. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నన్ను కన్నాలెవరు చెప్పన్నా, మా అమ్మ నాన్నెవరు చెప్పన్నా, చెప్పన్నా నీకు దండం పెడతాను. వాళ్ళెవరు చెప్పు. ఖచ్చితంగా చెప్తానమ్మా. ముందు నేను అడిగిన డబ్బు ఇవ్వు. అచ్చో,
ఇప్పటికిప్పుడు నా దగ్గర ఏడుంటాయన్నా. ఒక్కరోజు సమయం ఇయ్యన్నా, నీ డబ్బు నీకు ఇస్తాను. కానీ మా అమ్మ నాన్నెవరు చెప్పన్నా, అంతవరకు నేను ఆగలేనన్నా. నీ కాళ్ళు అట్టుకుంటానన్నా. చెప్పన్నా బాబా. ఇదిగో చూడు, వాళ్ళమ్మ నాన్న ఎవరో నీకు నిజంగా తెలుసన్న గ్యారెంటీ ఏంటి? సారీ, నన్ను నమ్మితే చిట్టమ్మ తన కన్నవారిని కలుసుకుంటుంది, లేదంటే వారికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. నమ్ముతారా నమ్మరా అన్నది మీకే వదిలేస్తున్నాను. సరిగ్గా రేపు 11 గంటలకి ఊరు చివర మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరొచ్చి నేను అడిగిన డబ్బిచ్చారా, చిట్టమ్మ కన్నవారి వివరాలు మొత్తం సాక్ష్యాలతో సహా మీ చేతుల్లో పెడతాను, లేదా జీవితంలో మళ్ళీ నా మొహం మీకు చూపించను. వస్తాను. మా అమ్మ నాన్నెవరో చెప్పన్నా. చిట్టి ఆగు, చిట్టి నువ్వు ఆగు. చెప్పాడు కదా రేపు ఉదయం 11 గంటలకంతా ఊరి చివరి ఉంటానని. డబ్బు తీసుకెళ్దాం, నీ కన్న వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. బా 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 బా. అమ్మా, నీ గుండెల మీద సహేసుకొని చెప్పు, నువ్వు నన్ను 9 మాసాలు మోసి కన్నావా? నన్ను కనకపోయినా పర్వాలేదమ్మా, ఎప్పటికీ మీరే నా అమ్మ నాన్న. కాకపోతే ఏ తల్లికి పుట్టానో, ఏ కుటుంబంలో పుట్టానో తెలుసుకోవాలన్న ఆశ నాలో మిగిలిపోయిందమ్మా. ఒక్కసారి వాళ్ళని కళ్ళారా చూసుకుంటానమ్మా, అంతే తప్ప మిమ్మల్ని నొక్కేసి ఎక్కడికి వెళ్ళమ్మా. చెప్పమ్మా. వదినా, మీరేం బాధపడకండి. ఆ 5 లక్షల రూపాయలు నేనిస్తాను. తీసుకెళ్లి వాడి మొహాన్ని కొట్టి ఆ నిజాలేంటో తెలుసుకోండి. వద్దు వర్మ, ఈ విషయంలో నేను ఎవరి సాయం తీసుకోవాలని అనుకోవడం లేదు. కష్టమో నష్టమో ఆ 5 లక్షల రూపాయలు నేనే అతనికి ఇచ్చి నిజాలేంటో తెలుసుకుంటాను. చిట్టి చిట్టి చిట్టి. ఇదిగో బుల్లే, చేతులు పనిలేక ఒళ్ళంతా సిమసిమలాడిపోతుంది. ఏదైనా పని చెప్పచ్చు కదా. అలాగా అయితే నా లంగా ఉండి మడత పెట్టు. ఓకే. ఏం చేస్తున్నావు? నువ్వేగా లంగావోని మడత పెట్టమన్నావు, అందుకే నీ లంగావోని మడత పెడతాను బుల్లే. చాలే, నేను మడత పెట్టమంది నా లంగా ఉండి కాదు, ఇక్కడున్న లంగా ఉండిలు. అట్టాగా, మనకేమన్నా కొత్త ఏంటి బుల్లెమ్మా? చూడు, నీకంటే బాగా మడత పెడతా. ఇదిగో బుల్లే, ఇట్టా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని కోపం తెచ్చుకో మాకు. మీ ఇంట్లో నీకేమన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? అంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పాను కదా. అవును, అయితే నన్నేం చేయమంటావు? ఏం లేదు బుల్లే,
నాకా చదువు సంజ లేదు, 1000 రూపాయలు సంపాదించే ఉద్యోగము లేదు. అందుకే మనకెవడో పిల్లనివ్వట్లా. కనీసం నువ్వైనా. నేనైనా ఏం లేదు బిల్లే, ఒక పనోడి మనసు ఇంకో పనమ్మాయికి తెలుసుద్దంట. నువ్వు ఇంట్లో పనమ్మాయివి, నేను ఇంట్లో పనోడిని. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తే. అంటే ఏం లేదు బిల్లే, నువ్వెట్ట ప్రతిదానికి అంటే అంటే అనమాకో. నాకు అక్కడి నుంచి ఉడుకు పుట్టుకొస్తుంది. సరే గాని నీకు పెళ్లి వయసు వచ్చింది, నాకు పెళ్లి వయసు వచ్చింది. ఇద్దరం ఇద్దరం ఏయ్ కన్ను కొడతావేంటి? అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బుల్లే. ఎరా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయి కాంతమ్మ గారు. కాకపోతే మీరు నాకు చిన్న సహాయం చేయాలా? ఏంట్రా అది? పెళ్లి లేక, రాత్రి పడుకునేటప్పుడు తోడు లేక, నా యవ్వనం అంతా అడవి కాసిన వెన్నెలైపోతుంది కాంతమ్మ గారు. అందుకని మీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటానండి. అంతేకాదండి, మేం పెంచుకునే గేదెలకి, కుక్కలకి మీ పేరే పెట్టుకుంటామండి. ఏంట్రా, ఎవరైనా కడుపును పుట్టిన బిడ్డలకి మీ పేరు పెట్టుకుంటా అంటారు. నువ్వేంట్రా కుక్కలకి గేదెలకి నా పేరు పెడతా అంటున్నావు? ఏమండే, మీకేం తక్కువ? మీ పేరుకేం తక్కువ? మీ పేరు మనుషులకేనా? కుక్కలకి, పందులకి, నక్కలకు కూడా పెట్టండి. అంత గొప్ప పేరు మీది. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుందిరా. అది సరే కాని, నువ్వు కోరుకున్నట్టుగాని నీ పెళ్లి నేను జరిపిస్తాను. నేను చెప్పినోళ్ళని పెళ్లి చేసుకుంటావా? నేను అదే అడుగుతున్నానండి. నాకు నచ్చిన అమ్మాయినిచ్చి నాకు పెళ్లి జరిపిస్తారా చెప్పండి. ఇప్పుడే మీ ముందే తాళి కట్టేస్తాను. నీకు నచ్చిన అమ్మాయా? ఎవరా అది? ఇంకెవరు పెద్దమ్మా? మీ ముందు నిల్చొని బట్టలు మడత పెడుతుంది ఈ లతే. ఒరే అవతారం, చూసావుగా, కొనుక్కుందాం అనుకున్న ఫోనే కాలికి తగిలినట్టు ఈ వెధవ మన లతని ఇష్టపడుతున్నాడు. అవునక్క, ఈ పెళ్లి చేయడం చాలా ఈజీ. ఏంట్రా నువ్వనేది? నువ్వు మా లతని ప్రేమిస్తున్నావా? చచ్చా, ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? మనకి ప్రేమలు దోమలు వంట పట్టవు. ఏకంగా పెళ్లి, ఆ తర్వాత శోభనం, అంతే. 2 ఆ తర్వాత ముచ్చటగా 3 పిల్లలు పుడతారు. అది వేరే విషయం అనుకోండి. ఇంతకీ మీ బుల్లెమ్మకి నేను నచ్చానా లేదో అడగండి పెద్దమ్మా. అడుగుతాన్రా, తప్పకుండా అడుగుతాను. లత, ఈ వర్మగాడు నీకు నచ్చాడా? నువ్వు అంటే ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాను. క్షమించండి కాంతమ్మ గారు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోనండి. ఏ, ఎందుకు చేసుకోలేవు? ఆడికేం తక్కువ? అన్నీ ఎక్కువే, ఆకలితో సహా నస కూడా ఎక్కువే. ఇతనంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ మా బాబాయ్కి ఇతను నచ్చలేదు కాబట్టి నాకు కూడా ఇతను నచ్చట్లేదండి. ఇదిగో బుల్లే, అంటే గింటే నన్నేమన్నాను, నా ఆకలేమన్నా మాకు. నువ్వు ఆగరా. ఏవే లత, ఆ అబ్బాయికేం తక్కువే? నేను చెప్తున్నాను, వాణ్ణి పెళ్లి చేసుకో. క్షమించండి కాంతమ్మ గారు, నేను మాత్రం ఇతన్ని పెళ్లి చేసుకోలేను. ఏ, ఎందుకు చేసుకోలేవు? మా బాబాయ్కి ఇతనంటే ఇష్టం లేదు కాబట్టి, ఇతన్ని పెళ్లి చేసుకుంటే మా బాబాయ్ నన్ను కూడా దూరం పెడతాడు కాబట్టి.
మాట్లాడవేంటి? ఈ అబ్బాయిని చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? అది నేను చెప్పలేనండి. దయచేసి నన్ను బలవంతం పెట్టకండి. నాకు తెలుసు లత, మీ బాబాయ్ నన్ను అసహించుకుంటున్నాడని నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావు. కానీ అతి త్వరలోనే మీ బాబాయ్ని కూడా ఒప్పిస్తా. నీ మెడలో తాళి కడతా. పెద్దమ్మా! ఏట్రా బాబు అరుపులు? ఒరే, నువ్వలా అరవకురా, గుండె ఆగిపోయేలా ఉంది. చూడు పెద్దమ్మా, అందగాడిని, పైగా 10 వీధులు తిరిగి ముష్టెత్తుకునేవాడిని. నాకన్నా మంచి మొగుడు దొరుకుతాడా మీ లతకి? నిజమేరా, గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని. నీ గొప్పతనం దానికేం తెలుసురా? అవును పెద్దమ్మా. నేను ఏదో ఒకటి చేసి దాన్ని పెళ్లి కొప్పిస్తాను. నువ్వు ఇదే మాట మీద నిలబడు. నిజమా పెద్దమ్మా? నిజంరా. దాన్ని ఒప్పించి మెడ వంచి నీతో తాళి కట్టిస్తాను. నన్ను నమ్ము. పెద్దమ్మా, నిన్ను సోత్తంటే అచ్చు మా గంగవ్వను చూసినట్టుంది. నిజమా? ఎవర్రా ఆ గంగవ్వ? మా ఇంటి పక్కన కుక్క. అది కొడిందే, నేనేం అడిగినా కాదందు. పిచ్చి బాగుంది. చెత్తదవా. సర్లేరా, దాన్నెలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి మిగతా పని చూసుకో. అలాగే పెద్దమ్మా, వస్తామయ్యా. ఒరే అవతారం, ఇక లాభం లేదురా. వర్మగాడు లైన్లోకి వచ్చేశాడు. ఇక కష్టమో నష్టమో లత నొప్పించి పెళ్లి జరిపించేయాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరేది. అలాగే అక్క. ఎల్లుండి హోలీ ఫంక్షన్ ఉంది కదా, దాంట్లో మన లతను ఇరికించేద్దాం. అలాగేరా, అప్పుడు మాత్రం మిస్ అవ్వకుండా నువ్వే చూసుకో. అలాగే అక్క, నేను చూసుకుంటా కదా. నిన్ను కన్నవాళ్ళెవరో నేను చెప్పాలంటే నువ్వు నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలా ఇచ్చిన మరుక్షణం నీ జన్మరాశితో నేను చెప్తాను. బావా, ఇప్పటికిప్పుడు 5 లక్షల రూపాయలంటే ఎక్కడ దొరుకుతాయి బావా? అవును చిట్టమ్మా, అమ్మని అడిగితే ఇవ్వదు. అమ్మేయడానికి కూడా మన దగ్గర ఏం లేదు. కానీ మనకు 5 లక్షల రూపాయలు కావాలి. ఎలా వస్తాయి, ఎవరిస్తారనేది అర్థం కావట్లేదు చిట్టమ్మా. అవును బావా, అమ్మా నాన్న ఉన్నారని తెలుసు, కానీ ఏడున్నారో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. ఏ కన్న బిడ్డకి ఎలాంటి కష్టం రాకూడదు బావా. అవును చిట్టమ్మా, నేను నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా నిన్ను కన్నవారికి నిన్ను దగ్గర చేస్తాను చిట్టమ్మా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో, నేనున్నానుగా. చాలు బావా, ఈ మాట చాలు. మా అమ్మ నాన్నని చూడకపోయినా చూసినంత ఆనందం కలుగుతుంది. ఎవరు చిట్టమ్మా? ఇంకెవరు? ఆ డిఎన్యూ గారే. మాట్లాడు. హలో హలో చిట్టమ్మ, చెప్పింది గుర్తుందిగా? ఈరోజు సరిగ్గా 11 గంటలకి నీకోసం ఊరి చివర ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు గనక రాలేదో ఇక జీవితంలో మీ అమ్మా నాన్నని కలవలేవు. అలాగే, ఖచ్చితంగా వస్తాను. నువ్వు అడిగిన డబ్బిస్తాను. మా అమ్మ నాన్నని కలుసుకుంటాను. సరే, నువ్వింత గట్టిగా చెప్తున్నావు కాబట్టి 11 గంటలకు అన్ని సాక్ష్యాలు తీసుకుని నిన్ను కలుస్తాను. వస్తానన్నా. ఏమేం చిట్టమ్మా, ఏమంటున్నాడు? ఎందుకు మళ్ళీ అంత టెన్షన్ పడుతున్నావు? ఆ అంచి 11 గంటల దాకా టైం ఇచ్చాడు బావా. 11 గంటల లోపు గనక మనం వెళ్ళకపోతే ఆ అంచి మనకు కనిపించడు బావా. వాడు కనిపించలేదంటే ఇక జీవితంలో మా అమ్మ నాన్న నాకు కనిపించరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు చిట్టమ్మా. మన దగ్గర డబ్బు లేదు, అమ్ముకోవడానికి ఆస్తి లేదు, కనీసం నగలు కూడా లేవు. చిన్నదానికి కూడా అమ్మ మీద డిపెండ్ అవ్వాలి. మనకు 5 లక్షలు కావాలి. అమ్మని అడగలేము, ఇన్ టైంలో వాడికి ఇవ్వలేము.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావా ఇప్పుడేమన్నావా? నేనేమన్నాను? అమ్మ మీద డిపెండ్ అవ్వాలన్నాను. అది కాదు, దానికన్నా ముందు ఆస్తులు లేవు, బంగారం లేదు అన్నాను. బంగారం ఉంది బావా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అవును బావా, రా చూపిస్తాను. ఎక్కడికి? చూసా బావా, ఈ నగలన్నీ శంకర్ నారాయణ గారు మా అమ్మ నాన్నలకి బహుమతిగా ఇచ్చారంట. ఈ నటుకల్ని ఏదో ఒక మార్వాడి షాప్ లో తాకట్టెట్టామనుకో, తక్కువలో తక్కువ 5 లక్షలు వస్తాయి.